మనుషుల దృష్టిలో మంచివారిగా దేవునికి ఇష్టమైన సేవకి సాగాలి అని నా భావన. ఆమె చెప్పండి. రండి బిడ్డలారా, సహోదరులారా, ఆ కాలములను గూర్చియో ఆ సమయములను గూర్చియో మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగూ ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా. ఒక మాట గమనించాలి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పే దొంగలా వస్తాడు. చాలామంది యేసు ప్రభు దొంగలా వస్తాడు, దొంగలాడు. దొంగోడండి ఆయన కాదు. ఒక సహోదరుడు నాకు చెప్పిన మాట ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత కాదు. ఏమన్నాడంటే, ప్రభు దొంగలా రాడు, ప్రభు దినం దొంగ వలె వస్తుంది. ఆమేనంటారా? ప్రభు దొంగలా రాడు, ఆయన దొరలా వస్తాడు. కానీ ఆయన దినం అంటే రాకడ గడియలు, ఆ సమయం, ఆ సెకండ్స్, ఆ మినిట్స్ ఏమండి ఊహించని రీతిలో వచ్చేది. ఆమె నన్ను రాకడ దినం దొంగలా వస్తుంది, దేవుడు దొంగలా రాడు. ఇక్కడ రెండు కేటగిరీలు సంబంధించి ఇది చూడండి. ఇద్దరు వ్యక్తుల కోసం చెప్పాడు ఇక్కడ. ఇద్దరు వ్యక్తులు. మొదటి వ్యక్తి ఎవరు అంటే చూడండి, 3వ వచనం చదవండి. లోకులు నెమ్మదిగాను ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆయన రాకడ వచ్చేద్దంట. 2 చేతులు పైగా స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. గర్భిణీ స్త్రీకి ప్రసవం అంటే ఒక తల్లి గర్భవతి అయిందనుకో, ఏమన్నా నొప్పులు ఎప్పుడు వస్తాయో పురుడు ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా? మా పెద్ద నేను అనుకుంటున్నాను. ఈ సందర్భాన్ని బట్టి ఓ సోదరు నాకు చెప్పాడు. ఏమనంటే, అరే ప్రభు రాకడం మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అన్నారో. నేను దాన్ని చెప్పట్లేదు, నేను ఖండించి. కానీ నేనేమంటున్నానంటే, యేసు ప్రభు రాకడ మనకి సిగ్నల్స్ అందేస్తాయేమో అనుకుంటున్నాను. నేను తెగించి చెప్పేట్లేదు ఇదే నిజమని. హల్లెలూయా. ఇప్పుడు నా కొడుకు వస్తున్నాడు అనుకో, ఆడి జాడ నాకు తెలుస్తుందా? నా భార్య జాడ నాకు తెలుస్తుందా? నా పిల్లల జాడ నాకు తెలుస్తుందా? మరి మనం ఆయన పిల్లలం కాబట్టి అక్రమంగా వచ్చేసి సిద్ధపడిన నిన్ను తీసుకెళ్లకుండా ఉంటాడా? యేసయ్య తన రాకడికి మనకి సిగ్నల్స్ ఇవ్వచ్చు. హల్లెలూయా. మనం ఆమేననుకున్నాం, పర్లేదు. రాకడకి తగిన క్వాలిటీస్ ఉంటేనే. నువ్వు అర్హుడు. హల్లెలూయా. గవర్నమెంట్ వాళ్ళు మనం పగటివారం కాబట్టి. హల్లెలూయా. ఇంకొక మాట ఉన్నారు, మీరు పగటివారు కాదు కాబట్టి మీరు ఆ కాలముల గురించి మీరు రాత్రివారు కాదు, మీకు అర్థమవుతుంది అంటూ కిందేమన్నాడు తెలుసా? కావున. హలో చెల్లి, తల్లి, అమ్మా, అయ్యా, కావున మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉండాలి. నేను పరిశుద్ధుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను నీతిమంతుండే, అసలు నాకు సాటి ఎవరో అని గర్వించి ఏమండి హ్యాపీగా ఉందాం అనుకున్నావు అనుకో, నువ్వు విడవబడతావు. ఇక మళ్ళీ అన్నాడు, నువ్వు పరిశుద్ధుడివే, నీతిమంతుడివే, యథార్థవంతుడివే, న్యాయవంతుడివే, దేవుని దృష్టిలో రాకడకి అర్హుడివే, పరలోకానికి అర్హుడివే. అయితే నీలో ఒక ధీమా ఉండకూడదు. నేను వెళ్ళిపోతాను నాకేంట్లే అని ధీమా ఉండకూడదు. ఎత్తబడిపోతా నాకేంట్లే అని ధీమా ఉండకూడదు. ఆత్మీయ గర్వం అంటే ఇదే. ఆమె చెప్పండి. నాకేంటి, నేనేంటి, అయిపోద్దులే, నేను ప్రార్థన పరులో మా అలాగా ఇలాగా. చిచ్చి ఇక్కడ అన్నాడు, నిద్రపోకుండా మత్తుగా ఉండకుండా మెలకుగా ఉండాలి. నేను చెప్పనా, ఒకటి, నువ్వు వెలుగు సంబంధం అయితే రాకడలో నిన్ను ప్రభు పరలోకం తీసుకెళ్తాడు. రెండోది, నువ్వు పగటివారివైతే నిన్ను ప్రభు తీసుకెళ్తాడు. మూడోది, దేవుని బిడ్డలారా, నువ్వు మెలకుగా ఉండి నిద్రమత్తు కాకుండా ఏమండి ఇలాంటి ఏమీ లేకుండా పగటి సంబంధిగా ఉంటూ ఇంకా కిందేమన్నాడు తెలుసా? విశ్వాసము, ప్రేమ, కవచముగాను రక్షణ శిరస్త్రాణమును ధరించుకోవాలి. ఏమండోయ్ తల్లి చెప్తున్నాను వినండి. ఒకటి, మత్తులం కాకుండా మెలకు కలిగి ఏ గర్వం అహంకారం లేకుండా జాగ్రత్తగా ఉంటూ, వింటున్నారా? ఉంటూ జాగ్రత్తగా ఉంటూ విశ్వాసము, ప్రేమను కవచముగా. నువ్వు పరిశుద్ధుడివే కానీ నీలో విశ్వాసం పోకూడదు. నువ్వు పరిశుద్ధుడివే కానీ నీలో ప్రేమ పోకూడదు. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణాన్ని ఏం చేయాలంట? ధరించుకొని ఆయన ఎదుట నిలబడుటకు సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా.